నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మైనింగ్ మాఫియాపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్. మైనింగ్ తవ్వకాల ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలన. ఎలక్టూరులోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినందుకు 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల కిక్కిరిసిన బస్టాండ్. మహిళలతో నిండిపోయిన బస్సులు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం కార్యకర్తలతో సందడిగా మారింది. ఆర్మూర్ మండలంలోని మాక్లూరు నందిపేట్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. 1 నెల రోజుల సమయం ఇస్తే ప్రతి గ్రామాలలో నెలకొన్న సమస్యలను పూర్తిగా తెలుసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక సోమవారాలు గుట్టపై గల శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, హారతులు, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్తీక మాసంలో శివుని అభిషేకం ఎంతో ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు. కార్తీక చివరి సోమవారం సందర్భంగా నేడు నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ సప్తహారతులతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నవనాథ సిద్ధులు, నవనాథ ఋషులు నడయాడి పూజలు గావించబడ్డ ఇట్టి మహాక్షేత్రంలో మరి ఈ రోజు మనకు సాయంత్రము గిరి ప్రదక్షిణ ఉత్సవం ఉంది. ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవము ఈ సంవత్సరం 7వ సంవత్సరము. మరి గత సంవత్సరంలో మనము మన ఆలయ కమిటీ ద్వారా భక్తుల సహకారంతో గొప్ప రథాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ రథోత్సవ కార్యక్రమము మరి సాయంత్రం 5 గంటలకు ఎల్లమ్మ మందిరం నుంచి ఆలూరు రోడ్ వద్ద, కాశీ హనుమాన్ వద్ద, జెండా గుడి వద్ద, ముదిరాజ్ సంఘం వద్ద మరియు గోల్బంగ్లా వద్ద, జంబి హనుమాన్ వద్ద, అంబేద్కర్ చౌరస్తా వద్ద 7 దగ్గర సప్త హారతులతో ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో భీమన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా సాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని నాయక్పూర్ సంఘం ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించి పల్లకి సేవ, ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవం నిర్వహించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయక్పూర్ సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భీమన్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని, పరిసర గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరు కావడం జరుగుతుందని అన్నారు. అలాగే భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య చేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. అక్రమ మొరం మరియు మైనింగ్ తవ్వకాలు చేపడుతూ అధికారులను భయపెట్టి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి మొరం తవ్వకాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించడంతో పాటు తప్పు చేసే వారిని ఉపేక్షించేది లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలం మరియు నందిపేట్ మండలాలలో అనుమతులు లేకుండా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న క్రషర్లను మరియు మొర్రం తవ్వక ప్రాంతాలను, మైనింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. వెంటనే అనుమతులు లేకుండా కొనసాగిస్తున్నటువంటి క్రషర్లను, మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన వారు భక్షిస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో ప్రజలకు ఎంతో ఇబ్బంది తలెత్తుతున్నాయని, అధికారులు ఎందుకు పట్టింపు లేదు అని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తానెప్పుడు పోరాడతానని, అనుమతులు లేకుండా ఇస్తారా? మొరం తవ్వకాలు గాని, మైనింగ్ తరలింపులు గాని చేపడితే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు, రెవెన్యూ అధికారులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామంలో దగ్గర అవుతుంది, గర్భ విచ్ఛిన్నాలు అవుతున్నాయి.
కడుపులో ఉన్న బిడ్డలు కూడా కడుపులోనే ఇదేంటి అని అడిగిన వాళ్ళని దారుణంగా హింసించి టిప్పర్ల కింద వేశారు, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారు. గవర్నమెంట్కు రావాల్సిన రాయల్టీలు చెల్లించకుండా తప్పుడు బిల్లులు సృష్టించి తప్పుడు పత్రాలు అధికారులను భయపెట్టి, అధికారులు మంచి వాళ్ళే కానీ అధికారులను భయపెట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం, తవ్వకాలు, వాళ్ళు చెప్పింది ఇంత ఉంది, తవ్వింది కొండంత ఉంది. కాబట్టి దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలా, విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వాలను. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల యోగేశ్వర ఆశ్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి 18వసారి మాలాధారణ సందర్భంగా గురుస్వామి నాగేశ్వర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి నాగేశ్వర్మ ఆధ్వర్యంలో మెట్ల పూజ, అయ్యప్ప స్వామి పంచామృత అభిషేకాలు, హారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలాధారులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు. భజన, కీర్తన కార్యక్రమాల నడుమ అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులు, భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు, నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యంతో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో రద్దీగా మారింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతినిత్యం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో కిటకిటలాడుతుంది. ఆదివారం రాత్రి వరకు సైతం ఆర్టీసీ బస్టాండ్ మహిళలతో రద్దీగా మారింది. బస్సుల్లో మహిళా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి తపాలా శాఖ, జీడీఎస్లు నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబాగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తపాలా శాఖలో జీడీఎస్లుగా పనిచేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, ఉద్యోగ సమయాన్ని 8 గంటలకు నిర్ణయించాలని, పెన్షన్తో పాటు అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగుల్లాగా వెయిటేజ్, ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి జీడీఎస్లంతా కలిసి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల జీడీఎస్లు తదితరులు ఉన్నారు. నిరవధిక సమ్మె 12/12/2023 నుంచి దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులము సమ్మెలో పాల్గొనడానికి ఏకధీటిగా మనస్ఫూర్తిగా ఎవరి ఉద్దేశంతో అందరూ ఎవరి ఒత్తిడి లేకుండా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నామంటని, జయప్రదం చేస్తామంటని ఏకాగ్రతంగా తీర్మానం చేయనైనది. ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో ఎల్లో కలర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పసుపు రంగు దుస్తులను ధరించి అందరినీ అలరించారు. విద్యార్థులు పసుపు రంగుతో వస్తువులను రూపొందించి పాఠశాలలో ప్రదర్శించారు. పసుపు రంగు దుస్తులలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ పసుపు రంగు వాస్తుశాస్త్రం ప్రకారం మనసుకు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. పసుపు రంగు వాడకంలో ఉన్న ఆసక్తికరమైన విషయాలను విద్యార్థులకు తెలియజెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అభినవ భద్రాచల శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో 3 రోజుల పాటు శనివారం మొదలుకొని సోమవారం వరకు నవచండీ యాగం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పురోహితులు రాజేష్ శర్మ మాట్లాడుతూ శనివారం మొదలు ఈ రోజు వరకు 3 రోజుల పాటు ఈ నవచండీ యాగం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళల చేత కుంకుమార్చన, పారాయణం వంటి కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ చండీ యాగంలో భక్తజన సమూహంలో నిర్వహించడం జరిగిందని, భక్తజనానికి శ్రీ చంద్రస్వాముల వారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ సీతా సమేత రామచంద్రస్వామిని కొలవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల రాధామోహన్, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, రాజేష్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో వేయించేసినటువంటి అభినవ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటుగా నవచండీ యాగ సహితంగా శ్రీ లఘురుద్రము, తర్వాత శ్రీచక్ర అర్చన, నవారణ అర్చన, ఇవన్నీ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరుగుతున్నాయి. మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. పారాయణాలన్నీ కూడా చేసిన తర్వాత
ఇప్పుడు చండీ యాగము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు విశేషంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క స్వరూపమే ఆ యొక్క చండీ అమ్మవారు కాబట్టి చండీ అమ్మవారి యొక్క ప్రీతి కొరకు గ్రామ ప్రాంతాల యొక్క ఆరోగ్యం కొరకు చేస్తున్నటువంటి చండీ హవన కార్యక్రమం జరుగుతున్నది కనుక భగవంతుని యొక్క అనుగ్రహం చేత గ్రామమంతా కూడా అభివృద్ధి కలిగి ఈ యొక్క భువన శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి రామ మందిరంలో చండీ యాగం జరుగుతున్నది. దీనికి ప్రజలు ఎంతో చాలా చక్కగా చురుకుగా వచ్చారు. వాళ్ళందరికీ రామ మందిరం తరపున వేల్పూర్ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ చండీ యాగంలో భాగంగా మొదటి రోజు ప్రతిష్టాపన, 2వ రోజు కుంకుమార్చన, 3వ రోజు చండీ యాగము. దీనికి పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారికి బాల్కొండ మండల సమైక్య ఆఫీసులో 3 మండలాలకు సంబంధించిన రైతులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయ్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారు చేపల పెంపకం విధానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు. ట్రైనర్ నితిన్ ద్వారా ఈ శిక్షణను అందించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి ఆదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, జెడ్పీ సీఈఓ గోవింద్, డిఆర్డీఓ చందర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి వినతులపై చేపట్టిన చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రష్యా అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలో సిల్వర్ మెడల్ను సాధించిన నేహాను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అభినందించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన ఇటీవలే రష్యా అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలో సిల్వర్ మెడల్ను సాధించిన నేహాను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నియోజకవర్గం నుండి ఎంపీ కావడం తమకు చాలా గౌరవంగా ఉందని తెలియజేశారు. నేహా ఇంకా పై స్థాయికి వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిప గ్రామానికి చెందినటువంటి నేహా సెకండ్ ప్లేస్ వచ్చింది వరల్డ్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ లో. సో మా గ్రామీణ ప్రాంతం నుండి మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మా అమ్మాయి సాధించినటువంటి విజయం చాలా గొప్పది. తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీ చెందినటువంటి అమ్మాయి కాబట్టి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తనకి ఫ్యూచర్లో ఏదైతే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే దానికి ప్రభుత్వం నుండి సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆల్ ద బెస్ట్ టు యు. గాడ్ బ్లెస్ యు. పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బాల్కొండ, ముప్కాల్, కిషన్ నగర్ గ్రామాలలో పీడీఎస్యూ సభ్యత్వాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్ మాట్లాడుతూ జార్జిరెడ్డి ఏ ఆశయ సిద్ధాంతం కోసం పోరాడాడో అదే దారిలో మనమందరం నడవాలని, సమాజం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. తమ సంఘం చేస్తున్న పోరాటంలో విద్యార్థులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే కోరుతున్నాము. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లో కావచ్చు, విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అట్లాగే మేము విద్యార్థులకు ఉన్న సమస్యల గురించి పరిష్కరించాలని మేము పీడీఎస్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ యొక్క మీ తెలంగాణ ప్రగతి భవన్ ముట్టడికైనా వెనకాడము, ముందు పోరాటాలు తీసుకొస్తామని ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 3వసారి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందటంతో ఎల్కటూర్ బీఆర్ఎస్ నాయకులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్నారు. మెండూరం మండలంలోని ఎల్కటూర్ గ్రామంలో వేముల ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టారని, గతంలో
గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామికి 101 కొబ్బరికాయలు కొడతామని గ్రామానికి చెందిన ఏనుగు నరసింహారెడ్డి స్వామివారికి మొక్కుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మూడవసారి గెలవడంతో నేడు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామా గంగారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు చింతల గంగాధర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముస్కు సంతోష్, కార్యకర్తలు శ్రీనివాస్ యాదవ్, సోము గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గల రాజరాజేశ్వర దేవాలయంలో ఏ మొక్కు కోరుకున్నా తీర్చే మా శివయ్య, నేను ప్రశాంత్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలవాలని, హ్యాట్రిక్ కొట్టాలని మొక్కినాను. ఆ మొక్కు ఈరోజు అన్నగారు గెలిచిన తర్వాత ఈరోజు ఈ ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నాను. ఈ మా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గతంలో కూడా ఒకసారి మా ఎంపీటీసీగా గెలిస్తే కొడతానన్నా, అప్పుడు కూడా కొట్టిన. నేను మొక్కినప్పుడల్లా నేను ఎవరికైతే గెలవాలని కోరుకుంటున్నానో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తున్నారు. కాబట్టి ఆ మొక్కును నేను వెనుకబెట్టకుండా ఖచ్చితంగా మొక్కు చెల్లిస్తూ వస్తున్నాను. ఇక ముందు కూడా దేవుడు శివయ్య నాకు ఆశీర్వాదం ఇస్తాడని ఈ అందరి ముందు నేను కోరుకుంటున్నాను. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమాచార్యులు చక్రవర్తుల తిరునగరి కృష్ణస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి, గణపతి, కుమారస్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దివ్యమైన దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అని అన్నారు. జీవించి ఉన్నప్పుడు ఆత్మను మోసుకుని వెళ్లే గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అని చెప్పారు. అత్యంత వైభవంగా మహామండల పూజను తలపించే రీతిలో అయ్యప్ప స్వామి పడి పూజ దోంచంద గ్రామంలో జరిగిందని అన్నారు. దోంచంద గ్రామంలో అధిక మొత్తంలో అయ్యప్ప మాలలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసాల శంకర్ గురుస్వామి, బట్టు గంగాధర్ గురుస్వామి, ఎర్ర శశేందర్ గురుస్వామి, గంధం పురుషోత్తం గురుస్వామి, బెజ్జంకి లింగారెడ్డి, రాజేందర్ గురుస్వామి, లింగారెడ్డి కత్తిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ పడిపడే కార్యక్రమ స్వామి అయ్యప్పలందరూ కలిసి చేస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తూ అయ్యప్ప స్వామి కృపా కట్ట పొందడానికి చేస్తుంటారు. మా దోంచంద గ్రామం ఎంతో పుణ్యం చేస్తుంది. ఎప్పుడు కానీ ఇక్కడ చాలా గోదావరి తిరుమలకు ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఆధ్యాత్మిక కేంద్రము, ఇక్కడ స్వామివారికి అభిషేకము, పంచాభిషేకము, అలాగే శ్రీచక్ర పూజ, అలాగే నవగ్రహ గణపతి స్వామి యొక్క ఆరాధన కూడా విశిష్టంగా మన స్వామివారు జరిపించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విశేషమైన స్వామి కృపా స్వామి ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అపోలో మెడికల్ కళాశాలలో 9వ మానసిక వైద్యుల సదస్సును నిర్వహించడం జరిగిందని తెలంగాణ శాఖ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య విధానంలో నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించి వైద్య విధానాన్ని ఆధునికతతో అనుసరించి వైద్య ప్రక్రియపై చర్చించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వైద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, జాతీయ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అరవింద బ్రహ్మ, డాక్టర్ ఉమాశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు వివిధ అవగాహన కార్యక్రమాలు గత 6 నెలలుగా క్రోడీకరించి తయారు చేసిన సంచికను విడుదల చేశారు. అనంతరం తెలంగాణ శాఖ సభ్యులు ఈ కార్యక్రమంలోని ప్రతినిధులందరినీ సత్కరించారు. And cooperation for Telangana State Branch. He was instrumental for approval of Telangana State Branch Constitution. Just now Minhasa told at national level. For this, I would like to request you all to give him a big round of applause. And last year we received Best State Branch Award in Nancy Bhubaneswar. Thanks, Dr. Arvind Brahma. బోధన్ పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా కమ్మ సంఘం వారి ఆధ్వర్యంలో వనభోజనం నేటి సమాజంలో రాజకీయాల్లో అతీతంగా కుల సంఘాలు పనిచేయాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్లు అన్నారు. బోధన్ శివార్లో కమ్మ సంఘం రజత ఉత్సవాలు ముగింపు వేడుకలకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మ సంఘం రజతోత్సవాలు వేడుకలు నిర్వహించడం అభినందించారు. సంఘం సభ్యులు, సంఘం ప్రజలు ఒకచోట చేరి మంచి కార్యక్రమం అందించడం జరిగిందని, అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. కుల సంఘాలు రాజకీయాలకు అంటగట్టదని, వాటికి అతీతంగా సంఘాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షుడు శివనారాయణ, కొడాలి కిషోర్, జయప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదినారాయణ, ప్రముఖ సినీ నటుడు కోటేశ్వరరావు, సంఘం ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనారిటీకి కూడా కార్పొరేషన్లు వచ్చినాయి, సంస్థలు వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి, రెసిడెన్షియల్స్ వచ్చినాయి.
ఫార్వర్డ్లో మనకు లేకపోవచ్చు, అందుకనే మనం ఎక్కువ శ్రమ పడవచ్చు. కానీ వీలైనంత వేరకు ఎక్కడైనా అవకాశం ఉంటే మన దగ్గర కూడా వాళ్ళకు కూడా ఇచ్చి ఈ సమాజంలో కలిపి, ఈ సమాజంలో మనం కలిసిపోయి ఖచ్చితంగా సేవాభావం ఉన్నటువంటి కమ్యూనిటీగా, ఇందాక చెప్పిన శక్తియుక్తులు ఉన్నటువంటి కమ్యూనిటీగా కలిసిపోయి ఈ సమాజంలో మంచి పేరులతో తప్పకుండా కూడా ఈ తెలంగాణ గడ్డ ఎప్పుడు కూడా మంచిది. ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో దివ్యాంగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల యొక్క ప్రధాన సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ తొలగించారని, ఆ శాఖను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా దివ్యాంగులకు అన్ని రకాల బస్సు సర్వీసుల్లో పూర్తి రాయితీతో కూడిన ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించాలని, అదేవిధంగా నిరుపేదలకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, పెన్షన్లను 6 గ్యారంటీలతో పాటు 6,000 రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. ఆ యొక్క శాఖను ఏర్పరిచింది టి అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాఖను తిరిగి మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల పైసీలకు, అది 2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల పైసీలకు వికలాంగులు ఉంటే మరి ఇలా ప్రభుత్వం ఇస్తున్నది పెన్షన్ కేవలం 5 లక్షల చిల్లర మందికి ఇస్తుంది. ఇంకా 5 లక్షల మందిని తప్పుడు లెక్కలు చూపించింది గత ప్రభుత్వం. ఆరోగ్య పెన్షన్లు మా దివ్యాంగులకు మరియు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అది వెంటనే మాకు అమలులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వము మాకు ఎటువంటి సహకారం చేయలేదు, పెన్షన్లు తప్ప. డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకా ఎటువంటి సహాయం చేయలేదు. మాకు కమ్యూనిటీ హాల్గా కావాలని దర్పల్లి మండల కేంద్రంలో వీధి నాటకాల మాదిరిగా వారికి తెలిసిన విద్యా నైపుణ్యతతో రకరకాల స్టంట్లు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో ఒకటి నాగలి ఎత్తి పట్టడమే కష్టంగా ఉండే ఈ కార్యక్రమం ఎదురు బొంగు నిలువుగా ఎత్తి పళ్ళతో మాత్రమే పట్టుకొని సాధన చేసి పాపను వెదురు కర్రపై పడుకోబెట్టి 20 ఫీట్ల ఎత్తుగల కర్రను ఎత్తి గద్వపై ఉంచుకొని బ్యాలెన్స్ చేయడం పొట్టకూటి కోసం చేస్తున్నారు. అక్కడ గద్వపై పెట్టుకొని దానికి అనుగుణంగా డాన్సులు చేస్తూ అక్కడికి వచ్చిన సామాన్య జనాన్ని మీకు తోచినంత ధన సహాయం, బియ్యం, కూరగాయలు సాయం చేయగలరని ఆట మొత్తం అయిన తర్వాత అడుక్కుంటారు. అదే వారి దినసరి ఖర్చుతో నామమాత్ర సంపాదనతో జీవితం గడుపుతున్నారు. చాలా రకాల స్టంట్లు చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నారు. వారి రోజువారీ సంపాదన జరుగుతుంది. అలాంటి వారికి ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి వారిని ఆదుకోవాలని ప్రజలు అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనింగ్ మాఫియాపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్. మైనింగ్ తవ్వకాల ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలన. ఎలక్టూరులోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా 3వ గెలిచినందుకు 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల కిక్కిరిసిన బస్టాండ్, మహిళలతో నిండిపోయిన బస్సులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.